హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను రావుర్ యూట్యూబ్ ఛానల్. బీన్స్ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: లవంగాలు, చెక్క, ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం పేస్టు, పెద్ద సైజు 2 టమోటాలు, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 పావు కేజీ బీన్స్ ముందుగానే కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నాను. పల్లీలు, ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి వేయించి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నటివి పోపు దినుసులు వేసుకోవాలి. లవంగాలు, చెక్క, ఆవాలు, జీలకర్ర అవి వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా వేగించుకోవాలి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత దాంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని తర్వాత టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకొని కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకోండి. బాగా మగ్గుతాయి. మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోండి. ఆ లోపల మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, కొబ్బరి, ధనియాలు, అవి మిక్సీ పట్టుకున్నాం. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వెల్లుల్లి వేసుకొని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలు మగ్గాయో లేదో మళ్ళీ ఒకసారి కలబెట్టుకోండి. బాగా కలుపుకొని టమాటాలు మెత్తగా మగ్గేలాగా చూసుకోవాలి. అది మగ్గేంత టైం లేదనుకునే వాళ్ళు టమాటో ప్యూరీ చేసుకొని కూడా పోసుకోవచ్చు. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే టమాటాలు బాగా మగ్గినట్టేను. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మీకు సరిపడంత కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి, ఎక్కువ కారం పట్టదు. బాగా కలుపుకోండి. నేను సాల్ట్ ఎక్కడ యూజ్ చేయలేదండి. ఆల్రెడీ బీన్స్ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, దాంట్లో ముందుగానే నేను సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. అందువల్ల నేను సాల్ట్ ఎక్కడ యూజ్ చేయలేదు. లాస్ట్లో చూసుకొని సాల్ట్ యూజ్ చేసుకోండి. కారం అంతా బాగా కలిసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి బీన్స్, ఆ బీన్స్ వాటర్తో పాటు పోసేసుకోండి. వాటర్ వేర్ చేయొద్దండి. నేను 1 పావు కేజీ బీన్స్ తీసుకున్నాను. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మీకు కావాలంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. 1 చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకబెట్టుకోండి. ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపెట్టుకొని చూడండి. కలుపుకొనేసి మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం అలా ఉంచుకోండి. 1 నిమిషం తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుల పొడి వేసుకొని
కలుపుకోండి. కొంచెం లైట్గా కలపండి, లేదంటే బీన్స్ అంతా మెత్తగా అయిపోతాయి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉంచుకొని ఆపేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బీన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లో కానీ తినచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.